అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి అండి. జిల్లాలో 10 రూపాయల డాక్టర్గా అనేక సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈరోజు రైతులు వర్షంలో ఎందుకు నిలబడినారని చూస్తే వర్ణదేవుడు సహకరిస్తున్నాడు, కానీ కంపెనీ అధికారులు సహకరించట్లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, మేము ఉండాల్సింది తోటల్లో కానీ బజార్లోకి ఎందుకు వస్తున్నాము? బజార్లోకి రావడానికి కారణం ఎవరంటే కంపెనీ అధికారులు, అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ, ఎంఆర్ఓ, అదేవిధంగా కూడేరు మండలానికి మా సమస్య తీసుకుంటే ఈరోజు ఇక్కడ అనేక వచ్చినటువంటి రైతులు ప్రతి ఒక్కరిది సమస్య ఉంది. ఈరోజు కొర్లపారులో అయితేనేమి, ఈరోజు దోసలేట్లో అయితేనేమి, అదేవిధంగా తాటిచేరులో అయితేనేమి, అదేవిధంగా కన్యాకల్లో అయితేనేమి, ఇలా అనేక అసెంబ్లీల నుంచి వచ్చినటువంటి రైతులు స్వచ్ఛందంగా, ఎందుకంటే వాళ్ళ బాధని చెప్పుకునేకి వచ్చినారు. ఈరోజు వర్షంలో మేము తడిసినా మాకు వర్షం కొత్త ఏం కాదు, పిల్లప్పటి నుంచి వర్షంలో తడిసి మట్టిని పూసుకున్న వాళ్ళమే. కానీ మట్టి మాకు కొత్త కాదు. ఈ నేలమ్మ తల్లి మాకు జన్మనిచ్చింది, పోయేది కూడా మళ్ళీ ఈ నేలలేకే. కానీ మేము పోతే నేలమ్మ తల్లి సంతోషపడుతుంది నా బిడ్డ వస్తున్నాడని. కానీ మీరు పోతే ఇన్నాళ్ళు మోసినాను మళ్ళీ లోపల మోయాలని చెప్పి తల్లి బాధపడుతుంది. ఈరోజు కూడేరు మండలంలో ఏం జరిగింది? ఆగస్టు 6వ తారీఖు అంటే తాళాలు పగలగొట్టేసి, ఈరోజు తాళాలు పగలగొట్టేసి ఎంఆర్ఓ మోహన్ కుమార్ గారు ఈరోజు అనంతరంలో దేవాలయాన్ని పగలగొట్టేసినాడు. ఈరోజు మాకు ₹1 కంపెన్సేషన్ ఇవ్వలేదు. ఈరోజు ఏ విధంగా అంటే ఈరోజు మీరు ఈ విధంగా మ్యాపులు చూస్తే ఈరోజు 100 కోట్ల అనేక సంవత్సరాలుగా జిల్లాలో 10 రూపాయల డాక్టర్ అంటారు. ఈరోజు మాకు జరిగినటువంటి దౌర్జన్యము నాకే కాదు, నా సాటి రైతులందరికీ కూడా ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈరోజు నోరు లేనోడు ఊరు ఇడుసల్లా అని చెప్పి పెద్దోళ్ళు ఏం ఊరక చెప్పలేదు. మేము మొదటి నుంచి అడుగుతున్నాం, టవర్లకు మేము అడ్డు కాదు. మీరు ఒకటి కాదు 100 టవర్లు వేయండి, కానీ టవర్ ఎంత ఎత్తు ఉంటే రైతుకు అంత న్యాయం చేయండి. ఈరోజు టవర్ ఏమో ఆకాశంలో ఉంటుంది, మేమేమో పాతాళంలో ఉండాలా, మీ పిల్లలేమో అమెరికాలో చదువుకోవాలా, మా పిల్లలేమో బయట చదువుకోవాలా, మీరు పెంచి తిరుగుతున్నారు. ఈరోజు మేమేమంటున్నాం, టవర్లు వేయొద్దని ఎక్కడా చెప్పలేదు మా రైతులు కూడా. కానీ కేంద్ర గైడ్ లైన్స్ మీరు అమలు చేయండి. కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారు? 200% భూమికి ల్యాండ్ వాల్యూ ఇమ్మని చెప్తే వీళ్ళేం చేస్తున్నారంటే 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ అప్లై చేస్తున్నారు. ఈరోజు అమరావతి భూసేకరణ చట్టం 2013 ప్రకారం అప్లై చేయమంటే ఈరోజు వీళ్ళేం చేస్తున్నారు? కర్నూలు జిల్లాలో 12 లక్షలు ఇస్తారు, కర్ణాటకలో 40 లక్షలు ఇస్తారు, అనంతపురం జిల్లాకు వస్తే మాత్రం 3,60,000 ఇస్తారు. ఇది మేము ఒప్పుకోలేదు అని చెప్పి మా తాళాలు పగలగొట్టి, గేట్లు పగలగొట్టి కూడేరు మండలానికి సంబంధించి మోహన్ కుమార్ గారు ఎంఆర్ఓ, అదేవిధంగా విఆర్ఓ రామకృష్ణ, సిఐ రాజు గారు, వారి నేపథ్యంలో ఈరోజు ఒక పట్టా భూమి, పూర్వం పట్టా భూమి, ఈరోజు మహిళలని కూడా చూడకోకుండా ఆ కంపెనీ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా వచ్చేసి దుర్భాషలాడుతూ, మేము మాట్లాడలేనటువంటి దుర్భాషలాడి రైతుల్ని ఈ విధంగా ఎందుకు ఊచకొత్తకు వస్తున్నారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు డెమోక్రసీ చచ్చిపోయిందా అని అడుగుతున్నాను. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా? అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అప్లై చేయమంటే మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? మీకు కావాల్సినట్లు సిగ్నల్ మార్చుకుంటున్నారు, మీకు కావాల్సినట్లు జీపీఎస్లు మార్చుకుంటున్నారు. మరి ఈరోజు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకొని అవి ఈరోజు భూములు ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే ఎంపీ భూముల్లో కూడా ఈరోజు ఒక్క టవర్ కూడా పోలేదు. సాధారణమైన రైతుల భూముల్లోనే పోతున్నాయి. ఇంకా విడ్డూరం ఏమంటే ఇదే ఎంఆర్ఓ, ఇదే కంపెనీ వాళ్ళు రైతులు ఉన్నటువంటి అప్లికేషన్ కూడా వాళ్ళే ఫిల్ చేసి పంపిస్తున్నారు. ఈరోజు ఎగ్జామ్ నేను రాయాలంటే నా అప్లికేషన్ నేను రాయాలా, నా అప్లికేషన్ మీరు వచ్చి రాస్తారా? అంటే రైతులు పట్టా భూమి కూడా మీరే ఫిల్ చేసేసి ఒక పని చేయండి, తండ్రికి కొడుకులు వారసులా మీరు వారసులా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మాకు ఒకటే తల్లి ఒకటే తండ్రి, ఈ కంపెనీ అధికారులకు ఎంతమంది తండ్రి గారని నేను అడుగుతున్నాను. ఇంత నీచానికి దిగజారుతున్నారే, 3,60,000 ఇస్తున్నారే. హైవేకి నేషనల్ కంపెన్సేషన్ ప్రకారము 200% పెంచాలి, కానీ వీళ్ళేమి ఇస్తున్నారు? నేషనల్ హైవేకి 360, 08కు 360, పట్టా భూమికి 360, బంజర్ భూమికి 360. ఈరోజు అందరూ ఒకటే ఎలాగైతారండి? ఈరోజు సర్పంచ్, ప్రధానమంత్రి ఇద్దరు ఒకటేనా? కాదు. ఈరోజు సీనియర్ జర్నలిస్టు, జూనియర్ జర్నలిస్ట్ ఒకటేనా? కాదు. పోలీస్ అటెండరు, ఎస్పీ ఇద్దరు ఒకటేనా? కాదు. ఇవన్నీ కాదు అనుకున్నప్పుడు మరి ఒకటే భూమికి నేషనల్ గైడ్ లైన్స్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఇంకోటి, కలెక్టర్ గారు మొన్న పంపించిన దాంట్లో చూస్తే 2024 చట్ట ప్రకారం ఆనంద్ గారు సైన్ చేసిండేది ఇది. 2024 చట్ట ప్రకారము పంటకు పెట్టుబడి అంటే రైతుకు నష్టపరిహారం కట్టిస్తామన్నారు. మీరు ఒకటి ఆలోచన చేయాలి, ప్రజలు కూడా 2003 భూసేకరణ చట్ట ప్రకారం వీళ్ళు అప్లై చేసి భూమికేమో 2003 చట్టం అంట, పంటకేమో 2024 చట్టం ఇస్తున్నారు. ఏ విధంగా సాధ్యమవుతుందండి? రైతులు ఈ రోజు కూడా ఎందుకు ఇబ్బంది పడాల్సిన కర్మ మాకు ఎందుకు వస్తుంది? మేమేమన్నా టవర్లు ఇవ్వమని చెప్పినామా? రైతులతో కూర్చోండి, మాట్లాడండి, చర్చించండి, అంతే తప్ప మహిళా మాతృమూర్తులు ఇళ్లకు పోయేసి నోటీసులు మగం మీద వేసేసి ఈరోజు మా సోదరుడు కనేకల్లో ఆయన ఇక్కడికి వస్తే భార్య పొలంలో ఉండాల్సిన పరిస్థితి. అదేవిధంగా మా రైతు హనుమంతరెడ్డి 73,000 రూపాయలు ఇచ్చారు, ఈ రోజుకు 4 గుంతలు తీశారు, కనీసం వాడు మట్టి కూడా వేసిన పాపాన లేదు. అదేవిధంగా పెద్ద ఈయన వయసు చూస్తే 70 సంవత్సరాలు, ఈయన మగం చూసినైనా మీకు కనీసం కనికరం లేదా? ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలా. టవర్లకు మేము ఎక్కడా ఇబ్బంది పెట్టము. డెమోక్రసీలో మా ఇంట్లో వెలుగు వస్తే మీ ఇంట్లో కూడా వెలుగు కావాలి.
మా పాపని మీ ఇంటికి ఇచ్చినప్పుడు మీరు బాగుండాలా మేము బాగుండాలనే పద్ధతి మాది. కానీ మీ పాప చెడిపోవాలా మా పిల్లోడు బాగుండాలనే సంస్కృతి రైతుది కాదు అని కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాము. దయచేసి కలెక్టర్ గారు వెంటనే మధ్యవర్తిత్వం వహించి రైతుల్ని పిల్లంపండి, కంపెనీ అధికారులను పిల్లంపండి. మా బాధను మీరు వింటే మీరు అనంతరం చరిత్రలో నిలబడిపోతారు. ఒకవేళ వినలేకపోతే ఈరోజు మా అందరిలోంచి ఒక సుభాష్ చంద్రబోస్ కానీ, ఒక భగత్ సింగ్ కానీ, ఒక ఝాన్సీ రుద్రమబాయి కానీ, ఒక వీర సావర్కర్ కానీ ఎవరు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. మేము డెమోక్రసీని గౌరవిస్తున్నాం కాబట్టి మీరు మా ఓపికని మీ చేతగానితనం మాత్రం అనుకోద్దండి. రైతులు మేము కొండల్లోంచి బండల్లో నుంచి పిండి తీసిన వ్యక్తులు మాకు చట్టాన్ని చేతిలోకి తీసుకోం. మేము ఈరోజు తాళాలు పలగొట్టే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? సెక్షన్ 164 అప్లై చేస్తారు రైతుల మీద. సెక్షన్ 164 అంటే మీరు ఏం చేసినా చూసుకుంటుండాలని చెప్పి మీరు పంపిస్తున్నారే నోటీసులు. మేము నోటీసులు పంపించలేకనా? చదువుకున్న వ్యక్తులుగా మేము నోటీసులు తీసుకున్నాం. కానీ ఎందుకు తీసుకున్నాం? ఈరోజు రైతుల కోసం తీసుకున్నాం. ఈరోజు నా కోసం కాదు, రేపు నా పిల్లల భవిష్యత్తు కోసం, రేపు బడుగు బలహీన వర్గాల కోసం. ఈరోజు రైతుల్లో ఎవరు ఉంటారా అంటే ఈరోజు మీరు ఏమనుకుంటున్నారంటే అమాయకులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు అని మీరు అనుకుంటున్నారు. ఆ మూర్ఖుల్ని తయారు చేసేది కూడా మేమే రైతులమే. మూర్ఖుడు తినేది అన్నమే, పెద్దోడు తినేది అన్నమే, కలెక్టర్ తినేది అన్నమే. మా అన్నం తిని మీ కంచాల్లోంచి మా మీదికి అనరాని మాటలు అంటున్నారంటే ఇంటికి పోతే మీ తల్లిదండ్రులు కూడా రైతులే, మీ రక్తం ఉండేది కూడా రైతు రక్తమే. అందుకు దయచేసి మాకు న్యాయం చేయాల్సిందే. కలెక్టర్ గారు వెంటనే కలగజేసుకొని ప్రతి ఒక్కరిని కోర్టుకు పోమని చెప్తున్నారు. కోర్టుకు పోవాల్సింది ఎవరు? నిజంగా మేము టవర్లు వద్దనంటే కంపెనీ వాళ్ళు పోయి కోర్టులో కూర్చోండి. మేము భూముల చుట్టూ తిరుగుతాం. కోర్టు చుట్టూ తిరగాల్సింది ఎవరంటే కంపెనీ అధికారులు తిరగాలి. మేముగా తిరగాల్సింది. రైతులు ఎప్పుడు కూడా కోర్టుకు పోరు. మాకేం కర్మండి? మా భూములు మీకు ఇచ్చి మేము కోర్టుకు తిరగాల? మాకు కంపెన్సేషన్ ₹1 లేదు. సంతకాలు కూడా మీరే పెట్టుకొని చేసుకుంటున్నారు. ఈ విధంగా సంతకాలు పెట్టి మీరే చేసుకుంటుంటే పాస్బుక్లు, డైక్లాట్ అడంగులు, 1B అడంగులు కూడా మీరే మార్చేసుకోండి. రెవెన్యూ మీ చేతిలోనే కదా ఉండేది. ఎంఆర్ఓ మోహన్ కుమార్ గారు రేపు రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేస్తావు? నీ తల్లి పిల్లలకి ఏం చెప్తావు? నువ్వు ఏం చెప్తావంటే నేను ఇంతమంది రైతులు దోచుకున్నానని చెప్తావా? కనీసం మనకు సిగ్గు ఉండాలి కదా. ఎంఆర్ఓ గారు ఈరోజు నేను తప్పు చేసింటే కేసు పెట్టండి. ఈరోజు మీ మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి అనేక ప్రజా సంఘాలు నన్ను కోరుతున్నాయి. కానీ చదువుకున్న వ్యక్తిగా మీకు సమయం ఇస్తున్నాను. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు కృష్ణుడు ఆగాడు. కానీ మీ 100 తప్పులు దాటిపోయినాయి. ఇప్పటికన్నా రైతులతో ఆడుకోద్దండి. రైతుల్ని చర్చలు పిలిచండి. రైతుల బాధ తెలుసుకోండి. ఎవరి బాధ ఏందో దాన్ని బట్టి కట్టుకట్టండి. అందరికీ ఒకటే కట్టుకడతానంటే అది కుదరదు, సమాజం ఒప్పుకోదు. ఈరోజు మీరు కూడా ఆలోచన చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.